అవ్వచ్చు, మంచి విలువలతో కూడిన విద్య అవ్వచ్చు. మీ పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మేము పూర్తిగా ప్రభుత్వం మంచి శ్రద్ధ చూపిస్తుంది. మంచి వసతులు కలిగిన పాఠశాలలు ఎంచుకుంటే వాళ్ళకి నమ్మకపరిచాము. అలా చెప్పి మా పాఠశాలకి ఆ విద్యార్థులను ఆకర్షించగలిగాము. దీనికి ప్రధాన కారణం మాకు ఈ సంవత్సరము 10th క్లాస్ 130 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు సార్. వారిలో ఒక అమ్మాయి ఎంఆర్ఓ రాయలేదు, ఎగ్జామ్ రాయలేదు. 7 ఫెయిల్ అయ్యారు. 129 మంది పాస్ అయ్యారు. వీళ్ళు 100 మంది ఫస్ట్ క్లాస్ సాధించారు. 27 మంది 500 దాటి మంచి మార్కులు సాధించారు. 7 విద్యార్థులు 550 మార్కులు సాధించారని మీకు గర్వంగా చెప్పుకున్నాము. ఏర్పాటు చేశాము. జిల్లా పరిస్థితి 565 మార్కులతో రూరల్ పాఠశాలలో, జిల్లా పరిషత్ పాఠశాలలో మండల ఫస్ట్ వచ్చింది అమ్మాయి 588. ఈ అమ్మాయి త్రిపులైటి న్యూజివీడ్కి సెలెక్ట్ అయింది. అలాగే యశోద అమ్మాయి 574 మార్కులతో ఇది 2వ ర్యాంక్ వచ్చి ఈ అమ్మాయి శ్రీకాకుళం త్రివేటి కూడా సెలెక్ట్ అయింది. ఇలాగా పాఠశాల విద్యార్థులకు మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎక్కువ మంది ప్రైవేట్ విద్యార్థుల్ని పాఠశాలలో ఎన్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే ప్రభుత్వ పాఠశాలలు బలపరచాలి, ఎక్కువ ఎన్రోల్మెంట్ పాఠశాలకు రావాలి, అప్పుడే మీకు తగిన సదుపాయాలు ఇస్తామని మన ప్రభుత్వం పదే చెప్పుకుంటూ వస్తుంది. దాన్ని ఆసరా చేసుకుని మీ అందరి విద్యార్థుల తల్లిదండ్రులకి మేము నమ్మకాన్ని కల్పించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇది ప్రత్యేక ఇప్పుడు కూడా మే నెలలో కూడా అప్కమింగ్ 10th క్లాస్ పిల్లలు ఏదైతే ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఏర్పాటు చేసి వివిధ సబ్జెక్టుల మీద అవగాహన కలిగించి వాళ్ళకి బేసిక్స్ ఏమైనా ఉంటే బ్యాక్లాగ్ ఉంటే అవన్నీ ప్రతి మే నెలలో కూడా మేము గత సంవత్సరం చేసాము. ఈ సంవత్సరం కూడా పిల్లలందరికీ మన స్పెషల్ క్లాస్ రన్ చేసాము. అలాగే మా పాఠశాలలో ఇంకా వెనుకబడిన పిల్లలు ఎవరైనా ఉంటే అక్షరాస్యత పరంగా తర్వాత కొన్ని బేసిక్స్ పరంగా ఉన్న వెనుకబడిన పిల్లలకి ఈ రోజు కూడా సాయంత్రం 4 తర్వాత 5 వరకు 1 అవర్ స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామని సభాముఖంగా మీ గౌరవ పెద్దలందరికీ పెద్దలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలా మంచి నాణ్యమైన ఆహారంతో పాటు గ్రామస్తుల సహకారంతో ఓ మంచి స్కూల్ బడి బస్సును కూడా గత 2 సంవత్సరాలు బట్టి దివ్యంగా ఇక్కడ నడిపిస్తున్నాము. సార్ కోరాము, మన సర్పంచ్ గారు కూడా చెప్పారు మాకు ఇంకా 2వ ట్రిప్ వేయాలి, బస్సు ఆగట్లేదని సార్ జరిగింది. సార్ ఖచ్చితంగా వేయించారని కూడా చెప్పారు. సార్ మాట్లాడతారు. అలాగే స్కూల్ బస్సు విషయంతో పాటు మనకు మంచి నాణ్యమైన విద్య మధ్య ప్రతి గురువారం ఐరన్ టాబ్లెట్స్ వేయడం, రక్తహీనతతో ఇబ్బంది పడే పిల్లలందరికీ కూడా మెడికల్ చెకప్లు చేస్తున్నాము. కొంతమంది 18 సంవత్సరాల ఆదాయంతో ఐ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సార్ ఏమో యోగా కూడా ఇంప్లిమెంట్ చేయాలని మా అందరికీ ఇక్కడ సూచించడం జరిగింది. సార్ కోరిక మేరకు, మన గౌరవ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మన పాఠశాలలో యోగా కూడా ఖచ్చితంగా చేస్తాము. ఆరోగ్యం ఉంటే కదా మీరు చెప్పే చదువు యొక్క ఫలితం ఉంటుందని సార్ నాకు గైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీ అందరికీ ఏదో ఒక 1 అవర్ మేము ఖచ్చితంగా యోగా అనేది ఏర్పాటు చేస్తాము. మా పాఠశాల పిఎంశ్రీకి సెలెక్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్కి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియాకి ఈ పాఠశాల సెలెక్ట్ అవడం ద్వారా ఒక కంప్యూటర్ ల్యాబ్ 18 లక్షల రూపాయలు చదువుతూ ఒక కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది. దాంతో దాదాపు 30 కంప్యూటర్ డెస్క్టాప్ కంప్యూటర్లతో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఇప్పుడు ఒక నిర్మాణంలో ఉన్నదని చెప్తున్నాము. అలాగే మనకి స్కూల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసము పిఎంశ్రీ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. అదే ప్రకారం ఏదైతే కొండ మీద మనకి ఎక్స్ట్రా గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని లెవెలింగ్ కూడా చేయించాము. ఫుట్బాల్ గ్రౌండ్ ఖోఖో మరియు వాలీబాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి మన కమిటీ నిర్ణయించింది. ఈ రకంగా ఈ పాఠశాల అభివృద్ధి జరుగుతోంది. అలాగే పిఎంశ్రీ ద్వారా మన పాఠశాల వొకేషనల్ కోర్సులు 2 మన పాఠశాలలో ఏర్పాటు చేయగలిగింది. ఒకటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, 2 ఎలక్ట్రానిక్స్ డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్స్ట్రక్టర్ని ఈ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇతర ఇన్స్ట్రక్టర్లు మన పాఠశాలలో ఉన్నారు. వాటికి కావాల్సిన కిట్ కూడా మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలకి మీరు ఎంచుకున్న
ఈ 2 కోర్సులు ఏదో కోర్సులో పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. మరి ఖచ్చితంగా మీ పిల్లల్ని ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 4 వీలర్స్ ఏదైతే రిపేర్స్ ఉన్నాయో వాటి ఎలా ఏ పార్ట్ ఏంటి అది పూర్తి అవగాహన కల్పించేది. అలాగే ఎలక్ట్రానిక్ మనం రోజు వాడుతున్న మొబైల్స్ కానీ వాటి యొక్క పరిస్థితి కూడా చెప్పడానికి మనకి 2 ఇన్స్ట్రక్టర్లు కూడా వేయడం జరిగింది. మన పాఠశాల వీటితో పాటు రెడ్డిస్ ల్యాబ్ నుంచి ఒక ఇన్స్ట్రక్టర్ కూడా మనకి ఇచ్చారు సార్. దాని ప్రకారం వెనుకబడిన పిల్లలందరికీ వాళ్ళ ప్రత్యేక బేసిక్స్ మేము నిలబడడం కోసం ఒక రెడ్డిస్ ల్యాబ్ నుంచి ఒక ఇది ఇచ్చారు సార్. అలాగే మహిళా బాలికల యొక్క స్వయం సంపత్తికి వాళ్ళు బాగా ఆత్మ నాంది ఫౌండేషన్ ద్వారా మనకి వాళ్ళ యొక్క బాలికలకి ఆత్మస్థైర్యం పెంచేందుకు ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా కూడా మన పిల్లలందరూ చాలా మంది అమ్మాయిలందరినీ అందరూ ఎన్రోల్ చేయడం జరిగింది. 2 వాలంటీర్లు ఇస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఈ పిల్లలకు కావాల్సిన కరాటే కానీ ఇతర విషయాల్లో కూడా మంచి ట్రైనప్ చేస్తున్నారు. ఈ సంవత్సరం వాళ్ళు ఇక రేపు జూలై 15 నుంచి ఈ సంవత్సరం నిర్మిస్తారు సార్. ఈ రకంగా పాఠశాల యొక్క అభివృద్ధి జరుగుతుంది సార్. దీంట్లో పూర్తిగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ వీటిలో పూర్తి బాధ్యత మన కమిటీ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, ఇతర గ్రామ పెద్దలు, ఎంపీటీసీ గారు వీళ్ళందరూ గ్రామంలో నేను చాలా కొన్ని స్కూల్స్ తిరిగాను. అయితే కొన్ని గ్రామాల్లో స్కూల్ అంటే అందరూ వచ్చి రాజకీయాలు చేస్తుంటారు. మాది ఈ పార్టీ మాకు వచ్చేయండి మాకు ఇచ్చేయమడు. కానీ ఈ గ్రామంలో గేట్ అవతల ఎన్ని రాజకీయాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఈ రోజు కూడా మేము 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల్లో ఏ పార్టీ వాళ్ళు మేము చేసే విధానాలకి అడ్డుపడకుండా మేము మా పిల్లలు బాగు చేయండి, మా పాఠశాల చుట్టుపక్కలకి మా పాఠశాల మంచి పాఠశాలగా గుర్తింపు వచ్చేలా చేయండి. మాకు ఈ గ్రామస్తులందరూ మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. నాయకులు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఈ పాఠశాలని మా సత్యోద్యం లేకుండా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మీ పెద్దలందరి దగ్గర మాటిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సార్.